దైవజన్మ, మీతో ఒక మాట అంట. ఎప్పుడైతే నీ బ్రతుకులో ఇతరుల క్షేమాన్ని గూర్చి కూడా ఎంతో కొంత ఆలోచిస్తావో అప్పుడే నీ ఇల్లు విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీ సేవ విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు తృప్తిగా తినగా నెల చివరిలో ఎంతో కొంత మిగిలేటట్లుగా నీ కష్టార్జితంలో దేవుడు అద్భుతం చెయ్యునుగాక. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఔదార్యము కలిగిన వాడు పుష్టిగా ఉంటాడు అని రాసింది. ఆర్థిక విషయాల్లో నువ్వు పుష్టిగా ఉందువుగాక, ఆరోగ్య విషయంలో నువ్వు పుష్టిగా ఉందువుగాక, నీ పిల్లలు చదువుల్లో పుష్టిగా ఉందురుగాక. ఏ రంగంలో ఉన్నా మీరు తలగా నిలవబడేటట్లుగా దేవుడు తన పరాక్రమాన్ని జరిగించునుగాక. దేవుడు ఆ కార్యం చేయాలంటే నువ్వు పుష్టిగా ఉండాలంటే ఇతరులను కూర్చి ఆలోచించి సహాయం చేసే ఆ ఔదార్యపు గుణం దేవుని సన్నిధిలో కలిగి మనం బ్రతుకుదుగాక.